హలో ఎవ్రీవన్, నేను మీ లక్ష్మి, ఫార్మర్ ఏజీపీ, మెంబర్ లీగల్ సర్వీసెస్ అథారిటీ, స్టాండింగ్ కౌన్సిల్ ఫర్ ఏపీ స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ అండ్ అలహాబాద్ బ్యాంక్. లీగల్ ట్యుటోరియల్స్లో ఇవాల్టి టాపిక్ కన్ఫెషన్ స్టేట్మెంట్. ఒప్పుకోలు ప్రకటన అంటే కన్ఫెషన్ స్టేట్మెంట్ అనేది ఎవరు ఇవ్వచ్చు, ఎలా ఇవ్వచ్చు, ఎవరికి ఇవ్వాలి. ఇది ఎవిడెన్స్ యాక్ట్లో, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్లో చాలా కీలకమైన టాపిక్. ఈ స్టేట్మెంట్ను ఎవరు ఇవ్వచ్చు మరియు దాని యొక్క చట్టపరమైన ప్రాముఖ్యత ఏంటి అనేది ఇవాల్టి టాపిక్లో తెలుసుకుందాం. నేరారోపణకు గురైన వ్యక్తి తాను నేరం చేశానని లేదా ఆరోపించిన నేర కార్యకలాపాలలో పాల్గొన్నామని అంగీకరించడాన్ని ఒప్పుకోలు ప్రకటన అంటే కన్ఫెషన్ స్టేట్మెంట్ అని అంటారు. భారత చట్ట ప్రకారం ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్, భారత సాక్ష్యాల చట్టం 1872 దాని యొక్క ఆమోదయోగ్యతను నియంత్రిస్తుంది. అలాగే కీలక విభాగాలు, సెక్షన్స్ ఇందులో ఈ కన్ఫెషన్ స్టేట్మెంట్లో ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్లో ఇంపార్టెంట్ సెక్షన్స్ ఏంటంటే సెక్షన్ 24 to 30 అనేవి డీల్ చేస్తాయి. ఈ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్లో ఒప్పుకోలు ప్రకటన కన్ఫెషన్ స్టేట్మెంట్ని దాని గురించి చెప్తాయి. అలాగే భారతీయ నాగరిక సురక్ష సంహిత బిఎన్ఎస్ఎస్ యాక్ట్ 2023 అంటే సిఆర్పిసి అమెండెడ్ యాక్ట్ ఏదైతే ఉందో బిఎన్ఎస్ఎస్ యాక్ట్ కొత్తది సెక్షన్ 183లో దాని తాలూకా రికార్డింగ్ గురించి డీల్ చేస్తుంది. అసలు ఒప్పుకోలు అంటే ఏమిటి, కన్ఫెషన్ స్టేట్మెంట్ అంటే ఏమిటి? నేరారోపణకు గురైన వ్యక్తి తన నేరాన్ని లేదా నేరంలో తన ప్రమేయాన్ని నిరూపించే వాస్తవాలను, ఏవైతే ఫ్యాక్ట్స్ ఉన్నాయో అవి అంగీకరించి చేసే ప్రకటనను కన్ఫెషన్ స్టేట్మెంట్, ఒప్పుకోలు ప్రకటన అని అంటారు. నేరానికి కారణమైన అన్ని వాస్తవాలను అది ప్రత్యక్షంగా లేదా గణనీయంగా అంగీకరించాలి అని స్పష్టంగా ఈ సెక్షన్స్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్లో చెప్తున్నాయి. ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ 1872 కింద సెక్షన్ 24 to 26 అనేవి చాలా ఇంపార్టెంట్ సెక్షన్స్. సాధారణంగా అసంబద్ధమైన లేదా కోర్టులో అనుమతించబడని ఒప్పుకోలుతో ఎలా వ్యవహరిస్తుంది అనేది, కోర్టులో ఒప్పుకోబడిన కన్ఫెషన్స్ ఏమిటి అనేవి వివరంగా చెప్పబడింది. సెక్షన్ 24 అధికారంలో ఉన్న వ్యక్తి చేసిన ఏదైనా ప్రేరేపణ లేదా బెదిరింపు లేదా వాగ్దానం వల్ల ఒప్పుకోలు ప్రకటన కన్ఫెషన్ స్టేట్మెంట్ అనేది జరిగితే అది చెల్లదు. ఇది నిందితుడికి తాత్కాలిక ప్రయోజనాన్ని ఆశించడానికి లేదా తాత్కాలిక ప్రతికూలతను నివారించడానికి సహేతుకమైన ఆధారాన్ని ఇస్తుంది అని చెప్పబడింది. సెక్షన్ 25 ఆఫ్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ఏం చెప్తుందంటే పోలీసు అధికారికి ఇచ్చిన కన్ఫెషన్ స్టేట్మెంట్, ఒప్పుకోలు ప్రకటన నిందితుడికి వ్యతిరేకంగా సాక్ష్యంగా ఉపయోగించబడదు అని స్పష్టం చేస్తుంది. సెక్షన్ 26 ఆఫ్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్, భారత సాక్ష్య చట్టము ఏం చెప్తుందంటే పోలీస్ కస్టడీలో ఉన్నప్పుడు ఒక వ్యక్తి చేసిన ఒప్పుకోలు ప్రకటన, అదే కన్ఫెషన్ స్టేట్మెంట్, అది మెజిస్ట్రేట్ సమక్షంలో చేయకపోతే అసంబద్ధం, అది చెల్లదు అని చెప్తుంది. అలాగే సెక్షన్ 27 to 30 ఆఫ్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ఏం చెప్తున్నాయంటే సాక్ష్యంగా ఉపయోగించడం వల్ల, అంటే సాక్ష్యంగా ఉపయోగించగల ఒప్పుకోలు అంటే కన్ఫెషన్ స్టేట్మెంటు దాన్ని ఎలా వ్యవహరించాలి అంటే సెక్షన్ 27 ప్రకారం కస్టడీలో ఉన్న వ్యక్తి నుండి అందుకున్న సమాచారం సంబంధిత వాస్తవ్యాన్ని
కనుగొనడానికి దారి తీసినట్లయితే అది ఆమోదయోగ్యంగా పరిగణించబడుతుంది అని చెప్తుంది. సెక్షన్ 30 ఏం చెప్తుందంటే ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్లో ఒకే కేసులో సహనిందితులైన వ్యక్తులపై, అంటే వాళ్ళతో పాటు ఉన్న నిందితులపై, నిందితులైన వ్యక్తులపై ఒకే నేరానికి సంబంధించి ఒక నిందితుడు, ఒక 10 మంది నిందితులు ఉన్నప్పుడు వారిలో ఒక నిందితుడు చేసిన ఒప్పుకోలును పరిగణలోకి తీసుకోవచ్చు. అక్కడ వారిని ఒకే నేరానికి కలిపి విచారిస్తారు అని చెప్తుంది. అలాగే బిఎన్ఎస్ఎస్ యాక్ట్, భారతీయ నాగరిక్ సురక్ష సంహిత 2023 కింద సెక్షన్ 183 ఏం చెప్తుందంటే మునుపటి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ఏదైతే ఉందో పాతది సిఆర్పిసిలో 164 మాదిరిగానే మెజిస్ట్రేట్ ద్వారా ఒప్పుకోలు మరియు వాంగ్మూలాలను రికార్డు చేయడంతో ఇది వ్యవహరిస్తుంది, డీల్ చేస్తుంది అని చెప్తుంది. నిందితుడు చేసిన ఒప్పుకోలు ప్రకటనను, కన్ఫెషన్ స్టేట్మెంట్ను సమర్థ జ్యుడిషియల్ మెజిస్ట్రేటు నమోదు చేసే విధానాన్ని ఇది నిర్దేశిస్తుంది. ఈ చట్టం ఒప్పుకోలు మరియు ఇతర వాంగ్మూలాలను నమోదు చేసే విధానాన్ని వివరిస్తుంది. పోలీసు దర్యాప్తు సమయంలో లేదా విచారణ ప్రారంభమయ్యే ముందు ఎప్పుడైనా చేసిన కన్ఫెషన్ స్టేట్మెంట్ను నమోదు చేయడానికి సెక్షన్ 164 సిఆర్పిసిలో జ్యుడిషియల్ లేదా మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్కు అధికారాన్ని ఇస్తుంది అని చెప్తుంది. మెజిస్ట్రేటు ఆ ఒప్పుకోలును, ఆ కన్ఫెషన్ స్టేట్మెంట్ను స్వచ్ఛందంగా, అంటే ఫ్రీ మైండ్తో ఇష్టపూర్వకంగా జరిగిందని నిర్ధారించుకోవాలి. మరియు నిందితులు ఒప్పుకోవలసిన బాధ్యత లేదని మరియు వారిపై ఎవరైతే ఒప్పుకున్నారో వారిపై వాళ్ళకి ఎగ్నిస్ట్గా ఉపయోగించవచ్చని వారికి తెలియజేయాలి. అంటే ఏంటంటే కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇస్తున్న వ్యక్తికి ఈ కన్ఫెషన్ స్టేట్మెంట్ నాకు ఎగ్నెస్ట్గా ఈ కోర్టులో ఉపయోగించబడుతుంది అని స్పష్టంగా వాళ్ళకి కోర్టు తెలియజేయాలి. అంటే పర్పస్ ఆఫ్ ది కన్ఫెషన్ స్టేట్మెంట్, వాట్ ఆర్ ది రిపర్కషన్స్, తర్వాత వాళ్ళు ఎదుర్కొనే ఏం సమస్య ఎదుర్కొంటారు, ఏ విధమైన శిక్ష పడుతుంది, దానికి తగిన మంచి చెడులు ఏంటి అన్నవి తెలుసుకొని ఇవ్వాలి అనేది స్పష్టంగా చెప్తుంది. నిందితులు ఒప్పుకోవడానికి నిరాకరిస్తే వారి పోలీసు కస్టడీకి పంపలేరు. అంటే స్వచ్ఛందంగా ఇవ్వాలి అనేది ఖచ్చితమైన కండిషన్. నిందితులను పోలీసుల ప్రభావం నుండి విడిపించడానికి మెజిస్ట్రేటు సహేతుకమైన చర్యలను తీసుకోవాలి అని చెబుతుంది. అలాగే ఈ భారతీయ నాగరిక్ సురక్ష సంహిత బిఎన్ఎస్ఎస్ యాక్ట్లో సిఆర్పిసి స్థానంలో వచ్చింది. ఇది ఈ కన్ఫెషన్ స్టేట్మెంట్కు సంబంధించి అనేక కొత్త నిబంధనలను మరియు స్పష్టీకరణలను ప్రవేశపెడుతుంది. ఇందులో ఎలక్ట్రానిక్ సాక్ష్యాలు విస్తృత పరిధి, అంటే నిందితుడు న్యాయవాది సమక్షంలో ఆడియో లేదా వీడియో ఎలక్ట్రానిక్ మార్గాల ద్వారా ఈ ఒప్పుకోలు రికార్డింగ్ చేయడానికి బిఎన్ఎస్ఎస్ యాక్ట్ ప్రత్యేకంగా అనుమతిస్తుంది. వీడియో రికార్డింగ్ ఆదేశం ఎలా ఉంటుందంటే తాత్కాలికంగా లేదా శాశ్వతంగా మానసికంగా లేదా శారీరకంగా వైకల్యం ఉన్న వ్యక్తులు చేసిన ప్రకటనలను వీడియో రికార్డింగ్ చేయాలని బిఎన్ఎస్ఎస్ యాక్ట్ చెప్తుంది. సెక్షన్ 27పై స్పష్టీకరణ ఎలా ఉంటుందంటే 2024లో సుప్రీంకోర్టు కొత్త చట్టాల ప్రకారం చివరికి పాత చట్టాలను భర్తీ చేస్తాయి. నేరుగా సాక్ష్యాలను కనుగొనడానికి దారితీసే ఒప్పుకోలు ప్రకటనలోని భాగాన్ని మాత్రమే ఆమోదయోగ్యంగా ఉంచుతామని మరియు ఒప్పుకోలను ఉపయోగించలేమని స్పష్టంగా చెప్తుంది. పోలీసు అధికారికి ఒప్పుకోలు సాక్ష్యాల చట్టం స్థానంలో రానున్న కొత్త భారతీయ సాక్ష్య చట్టాలు ఏవైతే ఉందో అది పోలీసు అధికారికి చేసే ఒప్పుకోలు ఖచ్చితంగా ఆమోదయోగ్యం కాదు అని
చెప్తుంది. తరువాతి వీడియోలో ఈ ఒప్పుకోలు ప్రకటన అంటే కన్ఫెషన్ స్టేట్మెంటు విధి విధానాలు ఏంటి, ఎలా ఇవ్వాలి, ఎవరు రికార్డ్ చేయాలి, దాని తాలూకా కోర్టులో అది ఉపయోగించడం వలన ఆ కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇచ్చిన వాళ్ళకి ఏ విధమైన ఎఫెక్ట్స్ ఉంటాయి అన్నది తదుపరి వీడియోలో చెప్పబడుతుందండి. థ్యాంక్ యూ.